ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు పాల్గొననున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు. బనకచెర్ల అంశాన్ని మాకు రుద్దాలని ఏపీ చూస్తోంది. గోదావరి నీటిలో చుక్క నీరు వదులుకోబోమన్న పొంగులేటి. బలహీన వర్గాలను పట్టించుకోని కవితతో కృష్ణయ్య మాట్లాడటం సమంజసం కాదు. కవితకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు హాజరైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు గత ప్రభుత్వ హయాంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. స్థానిక సమరంపై తెలంగాణ హైకోర్టులో తీర్పు రిజర్వ్. ఎన్నికల నిర్వహణ ఆలస్యంపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు. కేబినెట్లో స్థానం కోసం గొర్రెలు మేకలతో నిరసన. యాదవుల డిమాండ్లపై హైకమాండ్తో చర్చిస్తామన్న టీపీసీసీ చీఫ్. బండి సంజయ్ పై బీఆర్ఎస్ కౌంటర్ అటాక్. కాంగ్రెస్ తో కుమ్మక్కై కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శలు. గప్పా గప్పా గుద్ది రప్పారప్పా జైల్లో వేయాలి. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్. 30 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం. 107 గ్రాముల కోకైన్ సీజ్. 3 అరెస్ట్. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్న మంత్రి మండలి. వికసిత ఆంధ్ర సాధన తథ్యం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్న సీఎం చంద్రబాబు. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే చూస్తూ ఊరుకోము. తాట తీస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్. సింగయ్య మృతిపై ఎస్పీ మాట మార్చారంటూ బొత్స ఆరోపణలు. జగన్ మానవత్వం లేకుండా వ్యవహరించారన్న హోంమంత్రి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ మంత్రి రోజా. జగన్ ను ఎలాగైనా జైల్లో పెట్టాలని కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు. శ్రీకాళహస్తిలో షర్మిల పర్యటన. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు. మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ విమర్శలు. మాజీ సీఎం జగన్ పై యనమల రామకృష్ణుడు విమర్శలు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు. ప్రజలకు గుదిబండల కాళేశ్వరం ప్రాజెక్ట్ మారిందన్న ఏలేటి. కట్టాల్సిన చోట బ్యారేజీలు కట్టలేదంటూ బీఆర్ఎస్ పై విమర్శలు. విశాఖ జిల్లా లంకెలపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. కారును ఢీకొన్న లారీ. 6 మృతి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ హీరో శ్రీరామ్ కు కస్టడీ. జూలై 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన మెజిస్ట్రేట్. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇప్పటి వరకు చేరుకున్న 2300 మంది భారతీయులు. హర్ముజ్ జలసంధి మూసివేతతో పెట్రో మంటలు. 2% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడికి పాల్పడిన ఇరాన్. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై 10 మిసైళ్లతో దాడి. ఖతార్పై ఇరాన్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా దురాక్రమణ చర్యకు ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరిక.
ఖతార్లోని భారతీయులకు ఎంబసీ సూచనలు, ఇళ్లలోనే ఉండాలని సూచించిన భారత రాయబార కార్యాలయం. ఇరాన్ దాడుల వేళ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం. గల్ఫ్ నుంచి వెళ్లే తమ అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటన.